ఉత్తరాంధ్రలో గోదావరి పరుగులకు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 14న జలహారతికి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీటి సరఫరా చేయాలనేది ప్రణాళిక. అయితే నేషనల్ హైవేకు సమాంతరంగా వెళుతున్న కాలువ 6 చోట్ల క్రాసింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్హెచ్ఏఐ అనుమతుల కోసం ఎదురు చూస్తుండగా సాంకేతిక కారణాలతో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదీ జలాలు తరలించాలనేది ఇక్కడి రైతుల దీర్ఘకాలిక డిమాండ్. పోలవరం నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ఈ కళ నెరవేరే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుండగా ఎడమ కాలువ తవ్వకాలు పూర్తయ్యాయి. కాకినాడ, అనకాపల్లి జిల్లాల మధ్య 3 నదులను దాటుకుని నేషనల్ హైవేకు సమాంతరంగా కొండల మధ్య నుంచి ప్రయాణిస్తుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్. తొలి విడతలో 25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం లక్ష్యంగా అనకాపల్లి జిల్లా వరకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 14న తాళ్లపాలెం దగ్గర జలహారతి నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వేదికపై స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఒకదాని వెనుక ఒకటిగా శుభవార్తలు ఉత్తరాంధ్రకు వచ్చినట్లే అనిపించింది. అయితే అనుకున్న తేదీలోగా గోదావరి జలాల తరలింపు సాధ్యాసాధ్యాలపై యంత్రాంగం మల్లగులాలు పడుతున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను ఈ నెల 14న అనకాపల్లికి తరలించడానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. చెన్నై, కోల్కతా నేషనల్ హైవేపై జరుగుతున్న పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణం. ఈ రహదారికి సమాంతరంగా ఎడమ కాలువ సాగుతోంది. దీని ద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలంటే 9 చోట్ల NH-16ని దాటాల్సి ఉంది. వాటిలో 3 చోట్ల పనులు పూర్తయ్యాయి. మరో 6 చోట్ల పనులకు జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారిపై 67వ కిలోమీటర్ వద్ద రోడ్ క్రాసింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. 73వ కిలోమీటర్ దగ్గర రోడ్డును కట్ చేయాలి. కాకినాడ, కత్తిపూడి రహదారిపై 83వ కిలోమీటర్ దగ్గర రోడ్డును కట్ చేసి రివిట్మెంట్ పనులు చేయాల్సి ఉంది. బెండపూడి సమీపంలో జాతీయ రహదారికి 5 మీటర్ల ఎత్తులో కాలువ నిర్మించాల్సి ఉంది. ఈ పనుల కోసం దాదాపు 21 రోజులు జాతీయ రహదారిని మూసివేసి సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లికి 14న గోదావరి జలాలను తరలించి జలహారతి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.